బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. అలాగే ఇవి కంప్లీట్లీ హ్యాండ్మేడ్ కూడా. మీలో ఎంతమంది ఈ బొమ్మల్ని చూసారు? మీలో చాలామందికి ఈ బొమ్మలు తెలిసే ఉంటుంది. అవేనండి మన ఆంధ్రప్రదేశ్ ఫేమ్ ఏటికొప్పాక బొమ్మలు. ఇవి ఆంధ్రప్రదేశ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తాయి. అందుకే ఈ ఇయర్ రిపబ్లిక్ డే రోజున ఆంధ్రప్రదేశ్ తరపున వీటిని రిప్రజెంట్ చేశారు. దీని తయారీ విధానంలో అసలు ఏ మిషన్ని వాడరు, కంప్లీట్లీ హ్యాండ్మేడ్. అలాగే దీనికి యూజ్ చేసే కలర్స్ కూడా కంప్లీట్లీ న్యాచురల్ డైస్. ఈ మనలో చాలామంది ఇంటి దగ్గర ఉండే ఉంటాయి. లక్క పెడతలు అని మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే వింటాం కదా, అవే ఈ ఏటికొప్పాక బొమ్మలు. ఈ బొమ్మల్ని అంకుడు కర్రతో చేస్తారు. చెక్కని బాగా 20 to 30 days సన్ డ్రై చేశాక బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. అలా తయారు చేసిన బొమ్మల్ని న్యాచురల్ డైస్తో కలర్ చేస్తారు. ఈవెన్ ఆ బ్రష్లు కూడా గోట్ ఫర్తో తయారు చేస్తారంట. ఈవెన్ని చూసారా, వీళ్ళ అబ్బాయే ఈ బొమ్మలన్నీ తయారు చేశారంట. గవర్నమెంట్ కూడా ఇది గుర్తించి వీళ్ళకి ఈ స్టాల్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశారంట. వీళ్ళ దగ్గర దేవుడు బొమ్మల నుంచి డెకరేటివ్ ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, కీ చైన్స్, ఇయర్ రింగ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్గా చేశారో మీరు కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ టాయ్ ట్రైన్ ఇదైతే నిజంగా ఎంత బాగా అనిపించిందో చూడడానికి. ఈ అమ్మాయి బొమ్మ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. అసలు దానికి వేసిన జడ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీటి యునిక్నెస్కి 2017లో GI ట్యాగ్ కూడా వచ్చింది. అంతేకాకుండా వీటిని వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అదండి ఏటికొప్పాక బొమ్మల యొక్క షార్ట్ స్టోరీ. ఇంతకీ మీ ఇంట్లో కూడా ఇలాంటి బొమ్మలు ఉన్నాయా? మీకు ఇలాంటి బొమ్మలు అంటే ఇష్టమా? తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.